హాయ్ అండి అందరికీ. మాకు రేపు మార్నింగ్ టిఫిన్ పార్సిల్స్ కోసం ఇడ్లీ పిండి కలుపుతుందండి అరుణక్క. ఇదిగో చూడండి, ఇడ్లీ రవ్వ ఒక 2 గంటలు నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని ఇట్లా పిండి వేసుకుంటే ఇడ్లీ చాలా బాగా తెల్లగా ఉంటాయండి. ఇడ్లీ రవ్వ ఇలా పిండి మంచిగా వేసుకొని కలుపుకుంటే ఇడ్లీ చాలా బాగా మెత్తగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఇది ఇడ్లీ పిండి గ్రైండర్కి ఇచ్చింది. ఇడ్లీ పిండి మనకి ఒదుగు రావాలి అని అంటే మినపగుండ్లు ఎక్కువసేపు నానబెట్టకూడదండి. 1 గంట నానబెడితే పిండి చాలా బాగా ఒదుగు వస్తుంది. పిండి కూడా చాలా బాగా ఒదుగు వస్తుంది, మంచిగా తెల్లగా కనిపించిద్ది. ఇడ్లీ మంచిగా మెత్తగా రావాలి అంటే మనం ఫ్రిడ్జ్లో ఒక వాటర్ బాటిల్ కూల్ వాటర్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పోసి పెట్టుకున్న వాటర్తో పిండి కలుపుకుంటే ఇడ్లీ చాలా బాగుంటాయి. కూల్ వాటర్ పోసి పిండి కలుపుకుంటే ఇడ్లీ బాగా మెత్తగా వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, పిండి పోస్తుంది నాగమణక్క, అరుణక్క కలుపుతుంది. అరుణక్క పిండి కలపటంలో చాలా సీనియర్ అండి. పిండి కలపటంలో, ఇడ్లీ వేయటంలో, చట్నీలు పట్టడంలో చాలా సీనియర్ అండి. ఈ పిండి మొత్తం రేపు 100 పార్సిల్ అవ్వాలండి, అందుకే ఎక్కువగా పోసి కలుపుతున్నాము. ఇలా నైటే పెట్టుకుంటే కలిపి కూల్ వాటర్ పోసి ఇడ్లీ చాలా మెత్తగా వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, ఇడ్లీ పిండి ఇలా మొత్తం కలిపి పెట్టుకోవాలి. నైటే కూల్ వాటర్ పోసుకొని ఇడ్లీ పిండి నైట్ కలిపి పెట్టుకోండి, ఇడ్లీ చాలా బాగా వస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రేపు మార్నింగ్ మా ఇడ్లీ ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తామండి. బాయ్.